వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేంద్ర బాలుని. ఈరోజు వచ్చి మీకు మంచి వీడియో చూపించబోతున్నాను. ఇది వచ్చి వైజాగ్లో షిప్, బంగ్లాదేశ్ షిప్ మన వైజాగ్లో ఇరుక్కుపోయింది కదా, అది ఎక్కడ అనేది మీకు చూపించబోతున్నాను. ఇది వచ్చి తెన్నేటి పార్క్, వైజాగ్లోని తెన్నేటి పార్క్ దగ్గర అండి. బయట చూసాం కదా, ఇది మనం బయట నుంచున్న ఏరియా అంతా తెన్నేటి పార్క్ ముందు రోడ్డుది. రోడ్డుకు అటు ఇటు యువతల పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. ఈ పార్కింగ్ ప్లేస్ దగ్గర మేము బండిలో అయితే పార్కింగ్ చేసుకున్నాము. అంటే మనం వైజాగ్ వెళ్ళినప్పుడు ఈ షిప్ ఇరుక్కుపోయింది ఎక్కడ అని చెప్పి చూద్దామని మేము బయలుదేరి వెళ్ళాము. అయితే ఇది తెన్నేటి పార్క్ దగ్గరనే మా వాళ్ళు చెప్పారు. తెన్నేటి పార్క్ దగ్గరికి అయితే మేము వెళ్ళడం జరిగింది. ఇది మన తెన్నేటి పార్క్ ముందు మెయిన్ రోడ్లు అనమాట. ఇక్కడ నుంచి మేము తెన్నేటి పార్క్ బయలుదేరాము. ఇది ఆపోజిట్ అనమాట, ఆ పార్క్ ఆపోజిట్ మొత్తం రోడ్డు. ఇది వచ్చి బీచ్ రోడ్లో ఉంటుందండి తెన్నేటి పార్క్ అనేది. లక్కీగా ఏంటంటే షిప్ చూసారు, పార్క్ దగ్గరికి కొట్టుకొచ్చి అక్కడ ఇరుక్కుపోయింది. అది ఎంత లక్కీ అంటే చూడండి. మరి తెన్నేటి పార్కు, ఈ పార్కు లోపలికి అలా వెళ్తూ ఉంటుంటే మొత్తం ఎంత పార్క్ అండి. అంటే మామూలుగా ఈవినింగ్ వాకింగ్కి సాయంత్రం పూట అలా పార్క్కి వచ్చే తెన్నేటి పార్క్ అంటండి ఇది. లక్కీగా ఇక్కడికే షిప్ కొట్టుకొచ్చింది, చూశారు కదా, బంగ్లాదేశ్ నౌక. అందుకని ఇక్కడే ఉండిపోయింది. ఎంత లక్కీ అనమాట. చూడటానికి కూడా అందరికీ ఇదిగా ఉంది ఆ పార్క్ వచ్చిన వాళ్ళందరూ కూడా. సో ఇది వచ్చేసి ఒక 4 years అయ్యిందంటండి, 4-5 years. నాకైతే అప్పుడు నేను వెళ్ళలేదు, ఇప్పుడే చూశాను కాబట్టి. 2020లో అయితే ఈ షిప్ అయితే కొట్టుకొచ్చింది. ఇది చూపిస్తా చూడండి. ఇదంతా పార్క్ అండి. లోపల పార్క్లోకి వెళ్తున్నాం మేము. పార్క్ నుంచి బీచ్, అది బీచ్ చూశారు కదా, బీచ్ దగ్గరలోనే పార్క్ కూడా ఉంటుందండి. బీచ్ కానుకొని అక్కడ షిప్ కనబడుతుంది, చూసారే కదా, అదిగోండి. ఇది బంగ్లాదేశ్ షిప్ అండి. లక్కీగా అక్కడికి కరెక్ట్గా వచ్చి ఆ పార్క్ దగ్గరలోనే ఇరుక్కుపోయింది. అంటే ఏంటంటే స్టక్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి అటు కదలడం కానీ ఇటు కదలడం కానీ అసలు ఇది జరగలేదు. తీయడానికి కూడా చాలా ప్రయత్నం చేశారంట, కానీ అది ఇంకా ఇదవ్వలేదు. ఇది బీచ్ అండి, ఆర్కే బీచ్. మొత్తం తెన్నేటి పార్క్ దగ్గర బీచ్ మీకు కనబడుతుంది కదా. అంటే ఆ షిప్ దగ్గరికి వే అయితే ఇటు నుంచే వెళ్ళాలి. షిప్ చూశారు కదా ఎలా ఉంది, ఎంత పెద్దగా ఉందో. ఈ షిప్ వచ్చి 2020లో ఇక్కడ ఒక సైక్లోన్కి ఎంప అనే సైక్లోన్కి కొట్టుకొని వచ్చి ఇరుక్కుపోయిందంట. అంటే అదుపు తప్పిపోయి హార్బర్కి వెళ్ళాల్సింది, మన వైజాగ్ హార్బర్కి ఇలా వచ్చేసి సైక్లోన్ ప్రభావంతో ఇలా కొట్టుకుని వచ్చేసి ఇక్కడ స్టక్ అయిపోయింది, ఇరుక్కుపోయింది. ఇంకా బంగ్లాదేశ్ వాళ్ళు, ఇదంతా బీచ్ అండి, ఆర్కే బీచ్, రిషికొండ కొండలు, కైలాసగిరి కొండలు మొత్తం మనకి లాంగ్ షాట్ నుంచి తీశారండి. లాంగ్ షాట్ నుంచి ఎంత వ్యూ పాయింట్ ఎంత బాగుందో చూశారు కదా. మామూలుగా ఉండదండి. అంత ఈవినింగ్ పూట కానీ వెళ్తే, ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా కానీ ఇంకా వ్యూ పాయింట్ చాలా బాగుంటుందండి. ఇక్కడ వాకింగ్ చేసుకున్నప్పుడు కానీ చాలా బాగుంటుంది. ఇక షిప్ విషయానికి వస్తే, ఈ షిప్ అయితే బంగ్లాదేశ్ నుంచి వచ్చిందండి. 2020లో అక్టోబర్లో వచ్చిందండి. అక్టోబర్లో ఎంపా సైక్లోన్ దెబ్బకి ఇలా కొట్టుకుంటూ వచ్చేసి మన తెన్నేటి పార్క్ దగ్గర స్టక్ అయిపోయింది. అయితే సో బంగ్లాదేశ్ వాళ్ళు అయితే ఈ షిప్ని ఇంకా తీయడానికి చాలా ట్రై చేశారంటండి. అప్పుడు ఏపీ గవర్నమెంట్ కూడా చాలా హెల్ప్ చేసిందంట, అప్పుడు గవర్నమెంట్, 2020 గవర్నమెంట్. కానీ అది ఇంపాసిబుల్ అవ్వలేదని చెప్తున్నారు. అప్పుడు దీనిలో తెచ్చిన క్రూషియల్ ఆయిల్ కూడా ఏదో ఉందంట, దాన్ని కూడా అన్లోడ్ చేసి షిప్ని తీయడానికి చాలా ప్రయత్నం చేశారంట. షిప్ అయితే మాత్రం నేను కదలను అలాగే అక్కడే బేస్ మించి కూర్చుంది. ఇంకప్పటి నుంచి షిప్ అలా ఉండిపోయిందండి. చూశారు కదా, ఇదంతా ఆర్కే బీచ్, మన వైజాగ్ ఆర్కే బీచ్ అండి. కనబడుతున్నాయి కదా అన్నీ, కైలాసగిరి కొండ, రిషికొండ బీచ్ మొత్తం, అంటే సిటీ. మేము వెళ్ళేసరికి ఉదయం 9:30-10 అయిందండి. ఉదయం 9:30-10కి సన్లైట్ చూశారు కదా, అసలు వాటర్ మీద ఎలా పడుతుందో. అంటే మంచి సీనరీ అండి, మామూలు కాదు. సీనరీ అయితే చాలా బాగుంది. ఎగ్జాక్ట్గా 9:30 అయిందండి మేము వెళ్ళినప్పుడు. 9:30-10 అవుతుంది. మంచి సీనరీగా ఉందండి అసలు బీచ్ అయితే. ఉదయం పూట ఫోటోషూట్కి, మంచి ఫోటోషూట్గా, సెల్ఫీ పాయింట్కి చాలా బాగుందండి. ఫోటోషూట్ కూడా దిగుతాకు వచ్చారు చాలామంది. ఈ షిప్ దగ్గరికి అయితే మేము నేను లాస్ట్ ఇయర్ నుంచి అనుకున్నానండి, షిప్ చూద్దాం, ఎలాగైనా చూడాలి అనుకున్నాను, కుదరలేదు. మొన్న వెళ్ళామండి, అప్పుడు కూడా నాకు కుదరలేదు. లాస్ట్ మంత్ కూడా వెళ్ళినప్పుడు కుదరలేదు. కానీ ఇప్పుడు ఈసారి ఎలాగైనా షిప్ దగ్గర వీడియో తీయాలనిపించింది, అందుకని కంపల్సరీగా వీడియో తీయడానికి వచ్చాను. చూశారు కదా, ఇది షిప్ అండి, బంగ్లాదేశ్ వాళ్ళ షిప్. ఇది ఎప్పుడు వచ్చి వెళ్తుందంట హార్బర్కి, మనకు అంతకు ఐడియా లేదు. 2020లో కోవిడ్ లాక్డౌన్ తర్వాత అక్టోబర్లో వచ్చిందంట. వస్తూ ఉండగా ఎంపా తుఫాన్ ప్రభావంతో ఇది అక్కడ స్టక్ అయిపోయింది. సో దీన్ని అప్పటి నుంచి అలాగ ఉంచేశారు. ఇది మొత్తం మనకు ఆపోజిట్ అండి, బీచ్కి ఆపోజిట్ మనకి ఇటండి తెన్నేటి పార్క్ కొండ. అదంతా మీకు వ్యూ పాయింట్ చూపిస్తున్నాను.
ఈ షిప్ దగ్గర ఇప్పుడు ఫేమస్ అయిపోయిందండి. అందరూ వచ్చి ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడం అలా చేస్తూ ఉంటారు. నాకు ఈ షిప్ స్టక్ అయిపోయిందని ఎప్పుడో తెలిసింది 2020లోనే. కానీ అప్పటి నుంచి నేను వెళ్ళకపోయాను. కాకపోతే వెళ్దాం అనుకుంటా ఉన్నాను కానీ అసలు ఇదవ్వలేదండి. కానీ షిప్పు అది ఎప్పుడే ఎలా ఉందంటే అలాగే ఉందండి. అక్కడే కొంచెం అటు ఇటు కూడా ఏదో అలా అయిందంటే కానీ బయటికి లోపలికి కానీ బయటికి కానీ అది ఇది చేయలేకపోయారు. కొంచెం బయటికే లాగారంటే కానీ లోపలికైతే అసలు వెళ్ళలేదండి. ఇది మొత్తం ఎంత పెద్దగా ఉందో చూసారా, చాలా హైట్గా ఉంటుంది కదండి షిప్ అంటే. చాలా మామూలుగా ఉండదు కదండి, చాలా పెద్దగా హైట్గా ఉంది. నేను దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను మీకు. నుంచుంటే ఇంకా హైట్గా ఉంది. దగ్గరికి వెళ్ళి నుంచుంటే లోపల క్రెయిన్ లాగా ఉందండి. క్రెయిన్ ఇదిగోండి మొత్తం ఐరన్తోనేనండి. మొత్తం ఐరన్ కింద స్టెప్స్ ఉంటాయి. షిప్ని ఇంత దగ్గరగా నేను చాలా దగ్గరగా చూశానండి. అంతకుముందు హార్బర్కి వెళ్ళి చూసేవాడిని నేను. షిప్ హార్బర్ దగ్గరికి వెళ్ళి చూసేవాడిని నేను. అంటే మన ఫిషింగ్ హార్బర్ ఉంటుంది కదండి వైజాగ్లో, అక్కడికి వెళ్ళి చూశాను. అసలు హార్న్ కొడుతుంటే మామూలు సౌండ్ రాదండి. షిప్పుల దగ్గర హార్న్ మీరు ఎప్పుడైనా విన్నారో లేదు? దగ్గరికి వెళ్ళి నేను వైజాగ్ షిప్ హార్బర్లో హార్న్ కొట్టేటప్పుడు షిప్పుల దగ్గరలో ఉండి విన్నానండి. బూ అని పెద్ద సౌండ్ అవుతుందండి. ఒక్కొక్కసారి అయితే మామూలుగా కొన్ని షిప్పులు ఉంటాయండి, అయితే బూ అని పెద్దగా సౌండ్ వస్తాయండి. ఆ సౌండ్కి మనకి గుండె జల్లు అనిపిస్తుంది. అలాంటిది నేను ఇంత పెద్ద షిప్ని దగ్గరగా చూశానండి. దగ్గరగా చూసినప్పుడు అయితే నాకైతే మామూలుగా అనిపించలేదు. అంటే వేటకెళ్ళే చిన్న దీనిలో సగం ఉంటాయిలేండి షిప్పులను. అవి నేను చూసినప్పుడు వైజాగ్ హార్బర్లో ఒక రకంగా అనిపించేది. ఇది వచ్చి చాలా లెంత్ ఎక్కువ అండి, షిప్ హైట్ ఎక్కువ. మళ్ళీ నేను నుంచున్నాను చూశారు కదా, కింద నుంచి వాటర్ వస్తుంది చూసారా. ఇది బారు లెంత్ ఎక్కువ. షిప్ అనేది ఏంటంటే బార్ ఎక్కువ అండి. తర్వాత హైట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. షిప్ చాలా పెద్దదండి. దూరం నుంచి చూస్తే అలా అనిపించింది, కానీ మేము దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా అంటే చాలా పెద్దగా ఉందండి. నాకు మాత్రం భలే ఆశ్చర్యంగా అనిపించింది. ఇంత పెద్ద షిప్ని నేను ఎప్పుడు లాంగ్ షాట్లో చూస్తామండి. మన బీచ్లో ఎప్పుడైనా లాంగ్ షాట్లో ఉంటుంది. లాంగ్లో షిప్లు ఆగిపోయి ఉంటాయి. హార్బర్కి వెళ్ళడానికో, లేకపోతే ప్రిపేర్ అవ్వడానికో, లేకపోతే హార్బర్ నుంచి ఫోన్ వస్తే దగ్గరికి వెళ్ళడమో, లేదంటే అక్కడ ఆగిపోతే చిన్న నౌకలు వెళ్ళి చిన్న బోట్లు వెళ్ళి ఆ షిప్లో ఉన్న సరుకునంతా ఎక్కించుకొని వస్తాయి అన్నమాట. చూశారు కదా, ఆ షిప్ కింద నుంచి కూడా మీకు వాటర్ వస్తూ ఉంటుంది చూడండి. అంటే ఆ షిప్కి అవతల వైపు బీచ్ ఉందండి, అది నీళ్ళు ఉన్నాయి, సముద్రం. కానీ ఆ బోటుకి ఆ షిప్కి చుట్టూరు రౌండ్ వేసేస్తాయి చూడండి. అదిగోండి ఆ సముద్రం వచ్చి షిప్కి ఇటువైపు నుంచి ముందు భాగం నుంచి వస్తుంది, అది వెనక భాగం నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి చూసారా. ఆ వెనక భాగం నుంచి ముందు భాగం నుంచి రెండు వైపులా నీళ్ళు వచ్చేసి కలుసుకున్నాయి అనమాట. నేను నెల్లుంటే నాకు దగ్గర మోకాల దగ్గర కింద వరకు నీళ్ళు వచ్చేసాయి. నేను వెనక్కి వచ్చేసాను. షిప్ ఎంత పెద్దగా ఉండిద్ది చూసేసరికి నాకైతే థ్రిల్లింగ్ అనిపించిందండి. నేను మామూలు ఇందులో సగం షిప్పులు చూసాను నేను హార్బర్ దగ్గరికి వెళ్ళి. ఇక్కడ మెట్లు కనబడుతుంది చూడండి, చిన్న స్టెప్స్. ఆ డోర్ ఉంది కదా, ఆ డోర్లో నుంచి లోపలికి వెళ్ళాలంట. ఆ డోర్లో నుంచి లోపలికి వెళ్ళి మనం పైన సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు, మన గవర్నమెంట్ వాళ్ళు సెక్యూరిటీ పెట్టారండి. సెక్యూరిటీ గార్డు ఉన్నాడు, ఇంకిద్దరు ముగ్గురు ఉన్నారు. పైన చూశారు కదా, మీకు సెక్యూరిటీ గార్డ్ కనపడుతున్నారు చూశారు కదా, సెక్యూరిటీ ఉన్నారండి. ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు కంపల్సరీగా ఉంటారంట. నైట్ కూడా కంపల్సరీగా షిప్లో ఇద్దరు ముగ్గురు కంపల్సరీగా పైన స్టే చేస్తారని చెప్తున్నారు. వాళ్ళు దీని నుంచి కూడా దిగొచ్చండి, ఐరన్ దాని నుంచి. అది తాడు కట్టేస్తుంది చూసారా. ఆ షిప్ కింద నుంచి నీళ్ళు అయితే భలే ఫ్లోట్కి వస్తున్నాయి చూసారు కదండి. అదిగోండి అలా వచ్చేస్తాయండి. అలా వచ్చిన తర్వాత ఏమైందంటే అక్కడ నుంచుంటే మనం కింద ఇసుక అంతా దిగిపోద్దండి. దిగిపోయిన తర్వాత కాళ్ళు అనేది మనకు లోపల లాగేస్తుంది, మళ్ళీ వాటర్ లేదు. అప్పుడు అక్కడ పంగా కనబడుతుంది చూసారా, ఎంత పెద్దగా ఉందంటే అండి. ఆ పంగా ముందు కూడా ఏమన్నా వచ్చినా కూడా పంగాకి ఇరుక్కుపోకుండా, అంటే నాచు కానీ అలాంటివి ఏమన్నా వచ్చినా కూడా ఆ పంగా దగ్గర ఇరుక్కుపోకుండా అలా అది కొంచెం చూశారు కదా. చుట్టుపక్కల షిప్ని తీయడానికి చాలా అంటే చాలా ప్రయత్నించారంట అండి అప్పుడు గవర్నమెంట్. మన వాళ్ళు కూడా బంగ్లాదేశ్కి ఎంతో సహాయం చేద్దామని, కానీ అది వల్ల అవ్వలేదండి. తాళ్ళులా కనపడుతున్నాయి చూసారండి, ఈ తాళ్ళు కాదండి, ఐరన్తో కట్టి అక్కడ కొండల ఒడ్డున మేకులతో కట్టారండి. మేకులతో ఈ ఐరన్ వేసి ఆ కొండలకి స్క్రూలు బిగించి దించారండి ఆ కొండల్లో. అంటే షిప్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోకుండా అలా మేకులతో కొండల మీద కిందకి దించేసి స్క్రూలు బిగించేశారు. పెద్ద బోల్ట్లు అండి, పెద్ద స్క్రూలు. అవి మామూలుగా లేవు. ఒక బోల్ట్ వచ్చి మన చెయ్యి అంత లావు ఉంటుందండి. ఇదంతా ఐరనే, తాడు కాదు. లాంగ్ నుంచి చూసిన మీరు మోకు అనుకుంటారేమో, ఇది మోకు అయితే కాదండి, మొత్తం ఐరనే. ఎంత లావు ఉందండి ఐరన్. ఐరన్ తాడు లాంటివి అనమాట. షిప్ ముందు చూశారు కదా, అంతా ఎలా వాటర్ వచ్చి ఎలా వెళ్తుందో అటు ఇటు.
షిప్ భాగం ఇది సైడ్ అండి. అవతల సైడ్ అయితే మనకు తీయడానికి చాలా కష్టం అనిపించిందండి. అవతల సైడ్ తీయాలంటే అటు కొండ రాళ్ళ మీద ఆ రాళ్ళు కనబడుతుంది చూసారా, దాని మీద తీయాలి. అది కూడా మనకు కనబడదండి, ఛాన్స్ లేదు, అటు వెళ్ళనివ్వరు. పైన సెక్యూరిటీ వాళ్ళు ఊరుకోరు. షిప్ ఇంత లెంత్ అండి, మామూలుగా లెంత్ లేదు, హైట్ కూడా చాలా పెద్దగా ఉందండి షిప్పు. దీన్ని రీసెంట్గా అంటే అప్పుడే రెస్టారెంట్ లాగా మారుద్దాం, టూరిజం లాగా చేద్దాం, ఇంకా చేసేది ఏమి లేక ఒక రెస్టారెంట్ లాగా పెట్టేసేద్దాం, టూరిజం డెవలప్ అయ్యింది అనుకుని ప్లాన్ చేస్తున్నారంటండి. మరి అది ఎప్పటికి వర్కౌట్ అయిద్దో ఏంటనేది మనం వేచి చూడాలి. షిప్లో రెస్టారెంట్ పెడితే మాత్రం ఇది బాగా సక్సెస్ అయ్యిందండి. చూశారు కదా ఐరన్ అండి, ఈ మోకులు కాదండి, ఐరన్ టైప్లో మోకులు ఇవి. అంటే పెద్ద పెద్ద షిప్పులకి ఐరన్ టైప్లో ఇలా మోకులు వేస్తారంట. మామూలు తాళ్ళు అయితే కొన్ని ఆగమని చెప్పి ఇలా, ఇదంతా ఐరన్ అండి. నేను పట్టుకొని చూశాను, చేయి పెడతాను చూడండి అక్కడ, అదిగోండి చూశారు కదా చేయి పెట్టాను, ఎంత వెయిట్ ఉందండి. ఐరన్ మూకులు అంటారు కదా అలాంటివి ఇవి. అంటే షిప్ మళ్ళీ లోపల కొట్టుకుపోకుండా పెద్ద పెద్ద బోల్ట్లతో స్క్రూలు, మన చెయ్యి అంత లావు స్క్రూలతో బోల్ట్లతో కొండలో ఆ కొండరాల మీద దించేసి స్క్రూలు బిగించేశారండి టైట్గా. చాలా థ్రిల్లింగ్ అనిపించిందండి ఇంత దగ్గరగా షిప్ని చూసేసరికి. ఇది రెస్టారెంట్ అయితే మాత్రం చాలా వర్కౌట్ అయిద్దండి. అంటే పార్కు పక్కనే రెస్టారెంట్ కాబట్టి చాలా సక్సెస్ఫుల్ అయిద్దండి. అది అలా తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా కానీ. బీచ్ అయితే మాత్రం ఉదయాన్నే మంచి ఇలా ఉందండి. మధ్యాహ్నం పూట ఇంకా కూడా ఎక్కువ అలలు వస్తాయి అని చెప్పేసి అని అన్నారు. ఇక్కడ ఫోటోషూట్ కూడా ఉందండి. ఫోటోషూట్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా 20 రూపీస్, 50 రూపీస్, 100 అలా తీసుకుంటున్నారండి. ఇది మొత్తం ఆర్కే బీచ్ అండి. వైజాగ్లో ఇవే కాదండి, వైజాగ్లో చూడాలంటే చాలా ఉందండి, మంచి టూరిజం ప్లేస్. మీకు చూశారు కదా, ఇది దగ్గరికి చూపిస్తున్నాను చూడండి. ఐరన్ మోకి చూశారు కదా ఎలా వేసారో, రాళ్ళ మధ్యలో ఒక హుక్కుల్లాగా కట్టి వేసి దానిలో దించేశారు ఐరన్ స్క్రూలు పెద్ద పెద్దవి. ఇంకా అప్పుడు షిప్ లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదండి. ఒకవేళ వెళ్ళినా కూడా దీని సపోర్టుతో మళ్ళీ అక్కడ ఆగిపోవాలని వాళ్ళ ప్లాను. అంటే నేవీ వాళ్ళు అలా డిసైడ్ చేశారు. నేవీ వాళ్ళు అలా దీన్ని ఎలాగైనా సేవ్ చేయాలి, పోనీ ఎటు తిరిగి లోపలికి వెళ్ళట్లేదు కదా అని అలా మొత్తం కట్టేసి ఐరన్ దాటిలతో ఉంచేశారు. చూసారండి, అదిగోండి చూసారా, మొత్తం పెద్ద పెద్ద స్క్రూలు, ఎంత పెద్ద స్క్రూలు ఉన్నాయి చూడండి. ఆ కుంక్యాలు చూసారా ఎంత ఉన్నాయో, మొత్తం ఐరన్ అండి. అది ఆ ఈవెంట్ అంటే ఆ వాటర్కి అలలకి తడిసిపోయి కొంచెం తుప్పట్టిపోతున్నాయి. అలా తుప్పట్టిపోవడం వల్ల కొంచెం వీక్ అయిపోతాయి కానండి. తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే ప్లాన్ అయితే చేస్తారు నాకు తెలిసి కంపల్సరీగా. వైజాగ్లో ఇవే కాదండి, కైలాసగిరి కొండ ఉంది, రిషికొండ బీచ్ ఉంది, తర్వాత షిప్ హార్బర్ ఉంది, డి రామానాయుడు స్టూడియో ఉన్నాయి, ఇలా అన్నీ ఉన్నాయండి. వైజాగ్ మంచి టూరిజం ప్లేస్ అండి. బీచ్ అయితే చాలా బాగుంటుంది. హార్బర్ దగ్గర చూశారు కదా, లాంగ్ షాట్ నుంచి షిప్ తీస్తున్నానంటే ఆ బ్యాక్ సైడ్ నుంచి అలలు ఎలా వస్తున్నాయి చూసారా. అంటే షిప్కి అవతల వైపు మనం వెళ్ళాం కాబట్టి ఇలా లాంగ్ సైడ్ నుంచి మీకు చూపిస్తున్నానండి. అలలు వచ్చి అలా గుద్దుకుంటున్నాయి షిప్కి. ఈ షిప్ ఇది ఒడ్డుకే వచ్చేస్తుందండి. అంటే ఇంకా లోపలికి వెళ్ళే ఛాన్స్ లేక అలాగే వచ్చేస్తుంది. అలా అలలు వచ్చి ఇటు సైడ్ తోసేస్తున్నాయి, చూసారో లేదు. మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పుడు ఇసుకలు ఇరుక్కుపోతుంది. ఆ పైన చూసారా ఇద్దరు ఉన్నారు, మీకు కనబడుతున్నారు కదా, ఆ ఇద్దరు కూడా సెక్యూరిటీ వాళ్ళు అంటండి. వాళ్ళు షిఫ్ట్లు బయటగా డ్యూటీలు చేస్తారంటే అక్కడ నైట్ కూడా ఉంటారని, కంపల్సరీగా ఉంటారని చెప్తున్నారు. అలాంటే మళ్ళీ షిప్ని సేవ్ చేసుకోవడానికి, కాపాడడానికి. మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు నేను వీడియో తీశానండి. ఈ వీడియో షిప్ వీడియో, బీచ్ మొత్తం నేను వీడియో చూపించాలి, వీడియోకి ఎలాగైనా అని చెప్పేసి తీయాలనుకుని తీశానండి. ఇది కొంచెం మెట్లు ఎక్కిన తర్వాత అండి, తెన్నేటి పార్క్ దగ్గర మెట్లు ఎక్కిన తర్వాత లాంగ్ నుంచి తీసాను ఈ వీడియో చూశారు కదా. ఇప్పుడు కూడా చాలా బాగా కనబడుతుంది షిప్ అంతా. లాంగ్ షాట్ అండి ఇది. కొంచెం కొండపై కన్నా తెన్నేటి పార్క్ కొండపైకి ఎక్కాము. ఇలాంటి వీడియోలు మీకు మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను, ఆదరిస్తూ ఉండండి. వీడియో కనుక నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.